ఆయనకి ఇవ్వాలనుకుంటే 1+1 ఇవ్వాలి. కానీ ఎక్స్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఈరోజు 58 మంది పనిచేస్తున్నారు. ఆ 58 మందికి నెలకి 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. ఈరోజు జెడ్+ సెక్యూరిటీ మేము ఇస్తున్నాము, అందులో ఎక్కడా కూడా ఎటువంటి సందేహం లేదు. అట్ ద సేమ్ టైం అంబటి రాంబాబు మొన్న బయటకు వచ్చి దేవాంశకి 3+3 న్యూస్ వచ్చాడు, దేవాంశకి ఇచ్చారో లేదు. మీకు విషయం చెప్పనా, ఈ రోజుకి కూడా కూటమి ప్రభుత్వం విలువలకి గౌరవం ఇచ్చి భారతీరెడ్డికి 2+2 సెక్యూరిటీ, విజయమ్మ గారికి 2019లో ఆయన సీఎంగా ఉండేటప్పుడే 1+1 సెక్యూరిటీ ఇచ్చారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం విజయమ్మ గారికి కూడా 2+2 సెక్యూరిటీ. ఇంకొక విషయం, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినవి. ఒకసారి సెక్యూరిటీ విషయంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది, ప్రతిపక్షాల వాళ్ళకి ఎలా గౌరవిస్తుంది అన్నది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుకి కూడా మీరు 2019లో బ్రాహ్మణి గారికి, అదేవిధంగా దేవాంశ్ బాబుకి, భువనేశ్వరి గారికి ఇమ్మీడియట్గా డ్రాప్ చేశారు భద్రతని. 2019 వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన వెంటనే మళ్ళా తిరిగి ఈ రోజు మాట్లాడుతున్నారు. ఈ రోజు వరకు మీకు నమ్ముతారా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంత్రి భార్యగా వాడికి కానీ, కొడుకుగా అతనికి బాబుకి కానీ, బోనమ్మకి కూడా ఈ రోజు వరకు సెక్యూరిటీ తీసుకోలేదు. వాళ్ళు ఈ రోజు వరకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలే. అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి, ఈరోజు గవర్నమెంట్ ఏ రకంగా పనిచేస్తుంది అన్నది కూడా అర్థమవుతుంది. దీనికి 986 మందికి కోర్టుకెళ్ళి కూర్చున్నారు. యాజ్ పర్ నామ్స్, యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ మేమందరం కూడా గవర్నమెంట్ ఏ రకంగా చేయాలో ఆ రకంగా మేము చేస్తాం. కాబట్టి ఇందులో ఆయన రాజకీయ లబ్ధి గురించి మాట్లాడేదే తప్పించి అంతకుమించి వేరేదేమీ కాదు. 986 మందిని పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులు చేశారు తప్పించి ఆయన మీద ఏ కక్ష ఉందో, మరి ఆయన మీద ఎవరికి ఏ కక్ష ఉందో అయితే నాకైతే అర్థం కావట్లేదు. కోడికత్తి కేసు ఆయన చేయించుకున్నదన్న సంగతి ప్రపంచానికి అందరికీ తెలుసు. ఆ కోడికత్తి కేసులో నిజంగా ఆయన గనక లేకపోతే ఈ కోడికత్తి కేసులో 5 సంవత్సరాలు ఎందుకు ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్ళిన పరిస్థితి రాలేదు? నిజంగా అధికార సీఎం స్థాయిలో వచ్చిన తర్వాత కోడికత్తి ఎవడైనా హత్యాప్రయత్నం చేస్తే నూరుకుంటామా? సాధారణంగా ఒక వార్డు మెంబర్ నెగ్గితేనే, ఎవడైనా కొట్టాడు, ఎవడైనా మోసం చేశాడంటే వార్డు మెంబర్ గెలిస్తేనే ఆ తాట తీయాలని, ఆడికి ఏదో శిక్ష పడాలని, ఆడికి జైలుకి వెళ్ళాలని ఏదో రకంగా ఆలోచిస్తాం. అటువంటిది సీఎం స్థాయిలో కూర్చున్నాడు, ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిందని ఆ రోజు ప్రచారం చేసుకున్న తర్వాత ఆ కోడికత్తి సిలిండర్ విషయంలో, కోడికత్తి కేసు విషయంలో ఎందుకు పురోగతి సాధించలే? 5 సంవత్సరాలు ఎందుకు కోర్టుకు వెళ్ళలేకపోయాడు? ఒకసారి ఆలోచన చేయండి. గులకరాయి ఇది ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అప్పటికప్పుడు ప్లాస్టర్ ఎలా వచ్చిందో, ప్లాస్టర్ కింద ఏ దెబ్బ ఉందో, ఎన్ని కుట్లు పడినాయో అందరికీ తెలిసిందే. సో నేనేమంటానంటే గవర్నమెంట్ని ఏదో రకంగా ఇరకాటంలో పెట్టాలి, గవర్నమెంట్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అన్న ఒకే ఒక ఉద్దేశం తప్పించి ఇందులో వాస్తవాలు అయితే ఏమీ లేవు. ఇది క్లియర్ కట్గా జనాలకి తెలియాలి కాబట్టి చెప్తున్నా, అతనికి సమాధానం చెప్పడానికి కాదు. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో ప్రజలకు తెలియాలి. ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన 1+1 సెక్యూరిటీ కాకుండా ఎక్స్ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ 58 మందితో ఇస్తున్నాం ఈరోజు. అది పరిస్థితి. ఒకసారి మీరే ఆలోచన చేసుకోవాలి, కూడా ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి.